నిన్న నైట్ నాది పోయింది ఫోను, ఏం చేయాలో తెలియక కొన్నానుకోను. ఇప్పుడు 2 ఏళ్ళ బాబు నుంచి 90 ఏళ్ళ తాత దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఎవరు చూసినా ఎక్కడ చూసినా గూనొచ్చేలా ఫోన్లు వాడేస్తున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది ఎస్టీడీలో బిల్లా కాయిన్లు ఫోన్లు, కీప్యాడ్ ఫోన్ విలువ. మన ఫోన్లు దొంగలకి ఇచ్చేసినా పర్వాలేదు కానీ ఇద్దరు చేతికి మాత్రం పడకూడదు. ఒకళ్ళు మన అమ్మ, ఇంకొకరు మన బాబు. పొరపాటున వాళ్ళ దగ్గర మన ఫోన్ ఓపెన్ అయిపోతే ఇంకా మన సంగతి సొరచాప పప్పే. అప్పుల్లో నీ దగ్గర కొత్త టచ్ ఫోన్ ఉంటే బెల్లం మీద ఈగలు వాళ్ళనట్టు వాలిపోతారు. మా బాబుని ఫోన్ కొనమంటే వెంటనే వెళ్లి కొని తెచ్చేసారు. తెచ్చిన వెంటనే ఓ సంబరం పడిపోయాను. తీరా చూస్తే ఆయన వాడిన డొక్కు ఫోన్ కి 2 రబ్బర్ బ్యాండ్లు చుట్టి నాకు ఇచ్చారు. కొత్త ఫోన్ ఏమో ఆయన ఉంచుకున్నారు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ ఫోన్ లో 2 కంప్లైంట్లు ఉంటే నా చేతికిచ్చి కొంచెం చూడమ్మా అన్నారు. ఏదో 2 సెట్టింగ్లు అటు ఇటు చేసిన తర్వాత మా ఇంట్లో నా రెస్పెక్ట్, నా వాల్యూ 2 అంతస్తులు దాటేసింది. నా దరిద్రం ఎలా ఉంటదంటే మొన్నే కొత్త ఫోన్ కొని షాప్ కి వెళ్ళి డిస్ప్లే వేయించడానికి వెళ్తే వేయించుకొచ్చి బయటకు వచ్చేసరికి చేతి నుంచి ఫోన్ జారిపోయి డిస్ప్లే పగిలిపోయింది. ఏసి నిమిషం కూడా అవ్వలేదు. ఫోన్ కొన్న కొత్తలోనే ఫోటోలు సూపర్ క్వాలిటీలో వచ్చేస్తుంది. 1 సంవత్సరం తర్వాత 4 గీక్కోవడానికి కూడా పనికిరాదు. మళ్ళీ మంటలో నెయ్యి వేసినట్టు స్టోరేజ్ అయిపోయిందన్న ఒక నోటిఫికేషన్. అప్పట్లో రాజులకే రాజు మన నోకియా రాజు అనే ఫోన్ ఉండేది. దాన్ని 10 అంతస్తుల నుంచి పాడేసిన అది కింద నుంచి నేను క్షేమంగా బతుకున్నానని చెప్తుంది. ఇంకెంతైనా కష్టాలు మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.